తమిళీయుల ఆరాధ్య దైవం శ్రీ ముత్తు మారియమ్మన్ తిరునాళ్ల మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. బాపట్ల జిల్లా చీరాల మండలం జాండ్రపేట సీలోన్ కాలనీలో తమిళులు ఏటా ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. దశాబ్దాల క్రితం శ్రీలంక నుండి వచ్చిన తమిళులు జాండ్రపేటలో స్థిరపడ్డారు. అప్పటి నుండి వారి ఆరాధ్య దైవం ముత్తు మరియమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పారకావడి ఉత్సవం నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ఒంటికి శూలాలు గుచ్చుకొని క్రేన్ సహాయంతో గాల్లో వేలాడుతూ నోటికి సైతం శూలాలు గుచ్చుకొని ఒళ్ళు గగ్గుర్చిపిడే విధంగా విన్యాసాలు చేశారు. ఒంటికి శూలాలు గుచ్చుకొని తిరునాళ్లలో పాల్గొనడం తరాలుగా వస్తున్న ఆనవాయితీగా అని భక్తులు తెలిపారు. కలశాన్ని ఊరేగింపు చేసి దాన్ని తీసుకెళ్లి మొత్తం ఈరోజు 5 రోజులు చేసే కార్యక్రమం మొత్తం సముద్రంలో తీసుకెళ్లి కలిపేసి గుడిని మూతేస్తాము. మూతేసిన తర్వాత మళ్ళీ 8వ రోజు గుడి తలుపు తీవడం జరిగింది. అది మాకు పోతురాజు గారికి శాంతి చేసేసి అమ్మవారికి శాంతి చేసేసి గుడి తీసి తర్వాత యథాప్రకారంగా పంతులు గారు పూజలు నిర్వహిస్తారు. ఇది వచ్చేసి ఇక్కడ ఉన్న బ్రాహ్మణ్స్ వైశ్యస్ వాళ్ళు చేసే ఇది కాదండి. ఇది వచ్చి మాకు గ్రామ పూజారిని ఉంటారు, వాళ్ళు చేయాల్సిందే. మాకు ఇదివరకు పళనిముత్తు గారు అని పూజారి గారు ఉన్నారు. ఆయన కాలం అయిన తర్వాత మాకు ఈ గ్రామంలో గ్రామ పూజారి లేరు కాబట్టి సత్తనాపల్లి నుంచి ఆ పూజ గారిని తీసుకొచ్చి 3 సంవత్సరాల నుంచి నడుపుతున్నామండి. మాకు ఈరోజు జయంద్రపేట శివాలయం నుంచి నారసాల గుచ్చుకొని అక్కడి నుంచి మన దేశపేట వచ్చి శిలోన్ కాలనీతో ఈరోజు ముగించాము. అమ్మవారికి జావ కాసి పోశారు భక్తులు.